పులివెందులలోని శ్రీ వీరనారాయణ స్వామి ఆశ్రమం యందు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన ఆశ్రమం నిర్వాహకుడైనటువంటి అనిమల రామ్మోహన్ గారు మన ఆశ్రమంలో జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుందమ్మా. జెండా ఆవిష్కరణ స్వాతంత్ర సమరయోధుల జ్ఞాపకార్థము, స్వతంత్ర సమరయోధుల ప్రేమపూర్వకమైన సందేశము, ఇవన్నీ మన హృదయాల్లో నిత్యము మనము నిలుపుకోవాలని, మనందరి మనసులో దేశభక్తిని పెంపొందించుకోవాలని, కుల మత జాతి వర్గ భేదాలు వీటన్నిటికీ అతీతంగా త్రివర్ణ జెండాను మన హృదయాల్లో నిలుపుకోవాలని మనందరూ ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. మన ఆశ్రమ నిర్వాహకుడైనటువంటి మన రామ్మోహన్ గారు జాతీయ గీతము పాడతారు. స్వాతంత్రం వచ్చేసి 1947లో స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి ఒక రాజ్యాంగం అంటూ ఏమీ లేదప్పుడు. రాజ్యాంగం ఉంటేనే ఎవరికి ప్రతి ఒక్కరికి రాజ్యాంగం గురించి వివరించాలనే ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్ గారు 1950లో రాజ్యాంగం రచించి దాన్ని మనకు ప్రజలకు అంకితం చేసినారు. దాన్ని పురస్కరించుకుని ఈరోజు వచ్చేసి మనము 50 నుంచి ఈరోజు 77 సంవత్సరాలు అయింది మనకు రాజ్యాంగం మనకు రచించి అంబేద్కర్ గారు. ఆయన గుర్తుగా మనం వచ్చేసి ఈరోజు ఈ గణతంత్ర వేడుకను మనము జరుపుకుంటున్నాం.